ఇదివరకు సచివాలయాలంటే అంటే ఇప్పుడు సచివాలయ వ్యవస్థనే దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగులు తమకి ఏదో కొత్తగా గొప్పగా చూసుకుంటారనుకుని మొత్తం ఆనాడు తమకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి జగన్ సర్కార్కి పంగనామం పెట్టడం కాదు, వాళ్ళకి ఒక ఫుట్బాల్ ఆడించి చూపించారు. తీరా చూస్తే ఇప్పుడు వీళ్ళు విలవిల్లాడుతున్నటువంటి పరిస్థితి. రేషనలైజేషన్ పేరుతో పని ఒత్తిడి పెరిగిపోయిందంటూ ఇప్పుడు వాళ్ళందరూ కలిసి అడిగినటువంటి పరిస్థితి. గ్రామ వార్డు సచివాలయాలు పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం కోసం ప్రభుత్వం చేపడుతున్న రేషనలైజేషన్తో ఒకే ఉద్యోగి తన శాఖ విధులతో పాటు ఇతర ఉద్యోగి విధులను కూడా చేయాల్సి ఉంటుందంటూ గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రేషనలైజేషన్ ప్రక్రియ సచివాలయాల ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు సేకరించేందుకు డోలబాల వీరాంజనేయ స్వామి ఆయా సంఘాల ప్రతినిధులతో సమావేశమైన సందర్భంగా 39 సంఘాల ప్రతినిధులు హాజరై ఈ సమావేశంలో గ్రామ వార్డు సచివాలయాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాటమనేని భాస్కర్, ఆ శాఖ డైరెక్టర్ ఎం శివప్రసాద్ తదితరుల సమక్షంలో తమ బాధలు చెప్పుకొచ్చారు. రేషనలైజేషన్లో ఇప్పుడు పనిచేస్తున్న ఉద్యోగులందరినీ 3 కేటగిరీలుగా వర్గీకరించడం మీద సంఘాల ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. జాబ్ చార్ట్ ప్రకారం ఉద్యోగులకు విధులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. యాస్పిరేషనల్ సెక్రటరీ అని రేషనలైజేషన్లో ప్రస్తావించినప్పటికీ ఏ శాఖకి చెందుతారో స్పష్టత లేదని, దీని మీద ఉద్యోగులకు స్పష్టత ఇవ్వాలని కోరారు. ప్రతి సచివాలయ ఉద్యోగికి పదోన్నతుల రూల్స్ రూపొందించి జాబ్ చార్ట్, సర్వీస్ రూల్స్ మీద స్పష్టత ఇచ్చిన తర్వాతే రేషనలైజేషన్ చేపట్టాలని ఆ సంఘాల ప్రతినిధులు అడిగారు. ఉద్యోగులు కోరుతున్న జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ కల్పించాలని, విధుల్లో చేరిన నాటి నుంచి నోషనల్ ఇంక్రిమెంట్ వర్తింపజేయాలని కోరారు. మహిళా పోలీసులను ఐసీడీఎస్ డిపార్ట్మెంట్కి కేటాయించాలని కొందరు, పోలీస్ శాఖలో కొనసాగించాలని కొందరు సూచించారు. రేషనలైజేషన్ సంబంధించి అందరికీ న్యాయం చేస్తామంటూ చెప్పుకొచ్చారు. మరి 30 మంది 30 రకాలు అడిగినప్పుడు ఏ విధంగా న్యాయం అవుతుందో తెలియదు. జరిగేదే న్యాయం అనుకోవాలా.